నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి అధ్యక్షతన భీమవరం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం నామినేటెడ్ పదవులు కేటాయిస్తుందని, పదవులు రానివారు నిరాశ చెందకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అధిష్టానం ప్రతి ఒక్కరిని గుర్తించి తగిన గౌరవాన్ని కల్పిస్తుందని అన్నారు। నియోజకవర్గ పరిశీలకుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఆమోదించిన కమిటీల కార్యవర్గ సభ్యులు క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని అన్నారు। టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఏపీ మహిళా ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ పార్టీ పట్ల విధేయతతో కష్టించి పనిచేసిన వారందరికీ పదవులు లభిస్తాయని అన్నారు। రాష్ట్ర పార్టీ ఆమోదించిన వీరవాసరం, భీమవరం మండలాలు మరియు భీమవరం పట్టణ నాయకులు, గ్రామ వార్డు కమిటీల నాయకులు మరియు బూత్, యూనిట్, క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు। 3 కమిటీల అధ్యక్ష కార్యదర్శులు కొర్లేపర శ్రీనివాస్, వీరవల్ల శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్ మరియు కార్యవర్గ సభ్యులు, బూత్ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు। ఈ సమావేశంలో మెంటే కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, కల్దిండి సుజాత రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు। పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని బాబు చేయట్టుగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు మనందరం కూడా అలాగే పదవులు ఇవ్వడం జరిగింది। టౌన్ కావచ్చు, వీరవాసన మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, అలాగే పార్టీ ఆదేశాల ప్రకారం క్లస్టర్లు, యూనిట్, బూత్, గ్రామ వార్డులు అన్నీ కూడా కమిటీ చేయడం జరిగింది। దాదాపుగా ఇది ఎప్పుడు కూడా మన మహానాడికే పూర్తి చేసుకునే వాళ్ళం, కానీ ఈసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక్కొక్కటిగా వేస్తూ ఈ రోజున అధికారికంగా అన్ని కమిటీలకి కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అధికారికంగా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతని పదవిని బాధ్యతగా తీసుకోవాలని ఒక నిర్ణయంతో మరి 11, 12, 13 తారీఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవం పెట్టడం జరిగింది। కొన్ని అన్ని కారణాల వల్ల మనం ఈ రోజు పెట్టుకోవడం జరిగింది। ఒక ఛాంబర్ చాలా చిన్నదిగా ఉందని అనుకోవచ్చు మన అబ్దుల్ గారు, ఇది ఒక సెంటిమెంట్ గా మనం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన ఈ ఛాంబర్ అనేది ఒక సెంటిమెంట్ గా పెట్టడం జరుగుతుంది, దానివల్ల ఇక్కడ పెట్టడం జరిగింది। లేకపోతే చాలా హాల్స్ ఉన్నాయి, లేకపోతే ఓపెన్ ప్లేస్ లో కూడా పెట్టుకోవచ్చు। ఒక సెంటిమెంట్ గా ఇది కమిటీలో ప్రమాణ స్వీకారం కాబట్టి, పార్టీ పదవులు కాబట్టి పెట్టడం జరిగింది। ఎవరున్నా ఇబ్బంది పడ్డా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ సభ్యులు ఏదైనా చిన్న అభ్యంతరాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కూడా సమ్మేళనంతో పార్టీని ఎందుకంటే మనం రాష్ట్ర పార్టీలో చూస్తున్నాం, కూటమి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం। ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చాలా కమిట్మెంట్తో రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు ప్రధానమంత్రిగా, వాళ్ళ సహకారాలతో రాష్ట్రం బాగుండాలని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। అదేవిధంగా మన నియోజకవర్గం మహాసభ్యులు వచ్చేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఈ పదవిని ఎవరైతే ఈ రోజున టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, వీరవాసం మండలం కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైతే పదవులు తీసుకున్నారో ఆ పదవుల్ని మాట్లాడిన నాయకులు చెప్పడం జరిగింది, ఒక బాధ్యతగా తీసుకోండి। ఈ రోజు సిపిఎం పార్టీ విస్తృత సమావేశం స్థానిక మెంటేవారి తోట సుందరయ్య భవనంలో కామ్రేడ్ కేత గోపాలన్ అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
బి బలరాం, రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం హాజరయ్యారు. బలరాం మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ లో మృతి చెందిన వారికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దేశ రాజధాని ఢిల్లీ జనసమర్థవంతమైన అతి ముఖ్యమైన ప్రాంతం ఎర్రకోట ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి చాలా మంది ప్రాణాలని బలికొనటం సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉగ్ర చర్యని ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దోషుల్ని తక్షణం పట్టుకోవటం, కఠినంగా శిక్షించడం చేయాలి. ఒకవైపున ప్రధాని గారు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నాం, దాన్ని తుదముట్టిస్తున్నాం అని చెబుతున్నారు. కానీ దేశ రాజధానిలోనే ఇటువంటి ఘటనలు జరగటం అంటే ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యంగా చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రెండోది, కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి, అంటే ఓటర్ల సమగ్ర పరిశీలన పేరుతోటి ఒక మతాన్ని టార్గెట్ చేసి ఓట్లు తొలగించే చర్యగా చేపట్టింది. బీహార్లో మనం చూసాం. తర్వాత 12 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ లేదు. ఇటీవల ఎన్నికల కమిషన్ జరిపిన సమావేశంలో కూడా మన రాష్ట్రంలో దాన్ని అమలు చేయమని చెప్పారు. కానీ రాజకీయ పార్టీలకు తెలియకుండానే, సమావేశం నిర్వహించకుండానే మన రాష్ట్రంలో కూడా ఈ రివిజన్కి పూనుకుంటున్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది. ఈ ఎస్ఐఆర్ని తక్షణం మన రాష్ట్రంలో నిలుపుదల చేయాలి అని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మధుమేహం ముప్పు అందరికీ ఉందని చెప్పు అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు, షుగర్, బీపీ, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి తగు సూచనలు వైద్యులు అందించారు. అత్తిలి మండలం కొమ్మర రైతు సేవా కేంద్రాన్ని తహసీల్దార్ దశకవంశీ తనిఖీ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం కోసం 8,50,000 గోనె సంచులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సేవా కేంద్రం నిర్వాహకులు రికార్డులను నిర్వహించి రైతులకే గోనె సంచులు అందజేయాలని ఆయన ఆదేశించారు. అత్తిలి మండలం కొమ్మర గ్రామంలో చింతపల్లి పెద్దలు అనే వ్యక్తి కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోస్తుండగా నడుమును కట్టినటువంటి పొత్నం తెగి కింద పడిపోవడంతో మృతి చెందినట్లు అత్తిలి ఎస్ఐ ప్రేమరాజు తెలిపారు. పాలకోడేరు మండలం కొండేపూడికి చెందిన పెద్దింట్లు, కొమ్మరకు చెందిన మంతెన వెంకటకృష్ణరాజుకు చెందిన కొబ్బరి తోటలో కొబ్బరికాయలు కోస్తుండగా క్రింద పడడంతో కొన ఊపిరితో ఉన్న పెద్దింట్లను రోడ్డు మీదకి తీసుకురాగా మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. పెద్దింట్ల కుమారుడు హనుమాన్ వెంకట సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. ఈ రోజు బీహార్ లో జరిగినటువంటి ఎలక్షన్లలో ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ 200కు పైగా సీట్లను గెలుచుకోవడం పట్ల అత్తిలి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మామిడి చెట్టు నాగబాబు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి సానుకూలత ఈ ఎన్నికలను బట్టి తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బండి సోమేంద్ర, అయ్యప్ప, బాలా మహేష్, జనరల్ సెక్రటరీ రామిశెట్టి, త్రిమూర్తులు, కొత్తపల్లి రామరాజు, గ్రామాధ్యక్షులు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ దిశగా ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి విజయం దిశగా పయనిస్తుంది. ఈరోజు 206 సీట్ల లీడింగ్లో ఈరోజు మన ఎన్డీఏ కూటమి విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అందు మూలంగా ఈరోజు మనం ఇక్కడ విజయోత్సవ ర్యాలీ కింద ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది మోదీ గారి ఇండియాలోనే ప్రపంచం అని చెప్పుకోవాలి. ఈరోజు మోదీ విజన్, మోదీ యొక్క ఆశయాలు తగ్గట్టు ఈరోజు భారతదేశం మొత్తం కూడా మోదీ గారి నాయకత్వం చాలా బాగుంది అనేసి ఈరోజు అభివృద్ధి కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్, అదేవిధంగా నెట్వర్కింగ్, అదే బ్యాంకింగ్ సెక్టార్, రోడ్స్ అండ్ హైవేస్ అన్ని విధాలా ఈరోజు దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుంది అనేసి మళ్ళీ ఈరోజు బీహార్ ఎన్నికలు నిరూపించుకున్నాం.
అత్తిలి మండలం ఆరవల్లి శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొవ్వూరి కృష్ణారెడ్డి గ్రంథాలయ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రముఖులు కరి శ్రీధర్ రెడ్డి, శివారెడ్డి, వెలగల సత్యనారాయణ రెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కర్రి బులి వెంకటరెడ్డి, కడలి శ్రీనివాసరావు, మేడపాటి అమృతరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల అయ్యప్ప దీక్షా మందిరంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ఆదివారం జరుగుతుందని గురుస్వామి వాడపల్లి శేఖరాచార్యులు తెలియజేశారు. ఉదయం ఏనుగాంబారితో పేటతుళ్ళు ఊరేగింపు ఉత్సవం, సాయంత్రం మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుంది అన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు. జిల్లా నలుమూలల నుండి 40 మంది గురుస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వివరించారు. తణుకు పట్టణంలోని వాసబత్తులవారి వీధిలో 23వ వార్డు 33-8-6 వద్ద తనిఖీ చేయగా మద్దుల సత్యవంతులు తన ధనలక్ష్మి సప్లైస్ అనే షామియానా దుకాణం ఇంట్లో 10 రూపాయల సబ్సిడీతో కూడిన ఎల్పీజీ సిలిండర్లు కనుగొన్నట్లు తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అనధికారికంగా కొనుగోలు చేసి ఆర్థిక లాభాల కోసం బ్లాక్ మార్కెట్ కు అమ్ముతున్నట్లు కనుగొన్నామన్నారు. సత్యవంతులపై తాను CSTT 6A కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. ఈ రోజు తణుకు బ్యాంక్ కాలనీ నందు ఉన్న పురుషుల శాఖ గ్రంథాలయం నందు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆరేటర్ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం జెండా ఆవిష్కరణ చేయగా వావిలాల శరణాదేవి గ్రంథాలయ వ్యవస్థాపకులు అయ్యంకి వెంకటరమణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి గ్రంథాలయ వారోత్సవాల ప్రతిజ్ఞను అందరితో చేయించారు. సరళాదేవి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సభకు తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం అతిథిగా ప్రముఖ వక్త DVVS వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీవిత విశేషాలను, బాలలపై ఆయనకున్న ప్రేమను, దేశభక్తిని వివరించారు. అనంతరం మరో అతిథి కొవ్వలి ఆంజనేయ శర్మ గ్రంథాలయాల విశిష్టతను వివరించారు. మరొక అతిథి సుబ్రహ్మణ్యం నేటి బాలలు పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలని, సెల్ ఫోన్ ను విడనాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జి స్రవంతి, సంకు మనోరమ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశమే అది. గ్రంథాలయం నుంచి స్టూడెంట్స్ అందరూ ఎన్నో నేర్చుకోవాల్సింది. ఇక్కడ జ్ఞానం, విజ్ఞానం, చదువు, సంస్కారం అన్నీ కూడా పుస్తకాల ద్వారానే విద్యార్థులకు అందుతాయి. అటువంటి గ్రంథాలయం దేవుళ్ళు ఉన్నారని కోవిలలో మనం దండం పెట్టుకుంటాం. దేవుళ్ళు కనిపించినా కనిపించకపోయినా తప్పనిసరిగా దేవాలయం అనేది కళ్ళ ముందు కనపడే దేవాలయం, భగవంతులు అందరూ ఉన్నారనే మనస్పర్శ మన సమాజంలో మనకు ఉండవలసింది. ఒకటి గ్రంథాలయాలని మీకు ఒక్క మాటలో నేను గ్రంథాలయం గురించి తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రంథాలయాలు మనకు అందించిన అయ్యంకి వెంకటరమణయ్య గారు కూడా బయట విగ్రహం పెట్టి మరి ఆయనకి దండవేయడం జరిగింది. పిల్లలకి గ్రంథాలయం ఆ రోజుల్లో ఎటువంటి విజ్ఞానం అందకపోవడం, పుస్తకాలు లేకపోవడం, గ్రంథాలయం అనే ఒకటి ఉండాలి అనే ఆలోచన వచ్చింది అయ్యంకి వెంకటరమణయ్య గారు. ఆయన ఆ పెద్ద మనిషి ఆనాడు గ్రంథాలయాలు స్థాపించారు. ఆయన విగ్రహం పెట్టే అవకాశం, భాగ్యం నాకు కలిగింది అంటే మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన మరొక వ్యక్తి. ఎన్నో సంవత్సరాల గ్రంథాలయానికి ఎంతో ఆయన శక్తి మించి మరి ఆయన వర్క్ చేసిన వ్యక్తి స్వర్గీయులు పుల్లం రాజు గారు. ఆయన్ని ఈ రోజు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని తణుకు PM శ్రీ ZP బాలరావు ఉన్నత పాఠశాలలో ఈ రోజులు చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని HM శ్రీమతి కందుకూరి పద్మావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ లో భాగంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లోగో బోర్డు ని ఆవిష్కరించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులచే ర్యాలీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా HM పద్మావతి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని జవహర్లాల్ నెహ్రూ ఆశయాలను కూడా ఆమె గుర్తు చేశారు. కాలినడకన చిన్న తిరుపతికి వెళ్లే భక్తులకు కాస్త శక్తి సమకూరేందుకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు తెలిపారు. ఉండి నిరంకారి బాబా ఆశ్రమం సమీపంలోని ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. భక్తులకు చక్కెర పొంగలి, పులిహోర, మజ్జిగ, లస్సీ మరియు త్రాగునీరు పంపిణీ జరిగింది. రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ
కార్తీక మాసం సందర్భంగా ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దాతలు ముందుకు వస్తే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేగేసిన అనంతలక్ష్మి, కాగిత మహంకాళి, బుద్ధరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ద్వారకా తిరుమల వెళ్ళే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వీళ్ళని బట్టి దాతల సౌజన్యంతో ఈ కార్యక్రమం సాగుతూ ఉంటుంది. మరి కాలినాడకు వెళ్ళే భక్తులు చాలా శ్రమ కూర్చి వెళ్తున్నారు. వాళ్ళకి మా లయన్స్ తరపున చిరు సహాయం చేస్తున్నాము. వితరణ చేసిన ఈరోజు దాత లైన్ రుద్రరాజు నరసరాజు గారు. ఈ అవకాశం మరి భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా లయన్స్ క్లబ్ తరఫున కోరుతున్నాను. లయన్స్ క్లబ్ ఉండే తరఫున ఈరోజు కాలినడకన స్వామివారి సన్నిధికి ఎంతో శ్రమ కోర్చి పాదాలకు చెప్పులు కూడా లేకుండా నడిచి వెళుతున్నటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకుని వారికి కొంతైనా ఉపశమనంగా మార్గమధ్యంలో శక్తినివ్వడానికి కొంత ఆహారాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున ఈ యొక్క చిరు కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ కార్తీక మాస సందర్భాన్ని పురస్కరించుకుని స్వామివారి భక్తులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యంలో దాతలు ఎవరైనా స్పందించి ముందుకు వచ్చినట్టయితే మేము మా క్లబ్ తరఫున బాధ్యత తీసుకుని వారికి దాతల తరఫున ఆహారం అందించడానికి అన్ని వేళలా కృషి చేస్తామని, దాతలు కోరుకున్న నిర్ణయించిన సమయానికి మేము వారికి ఆహారం అందజేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎవరైనా దాతల్ని స్పందించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉండి లయన్స్ క్లబ్ వారి యొక్క సహకారంతో దాత రుద్రరాజు నరసరాజు గారు ద్వారకా తిరుమల వెళ్ళే భక్తులకు, నడిచి వెళ్ళే భక్తులకు ఆయన సహాయార్థం అన్నప్రసారణ అంటే పులిహార, చక్కెర పొంగలు, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా సప్లై చేసి యాత్రికులకి వాళ్ళకి ఇది రాకుండా కాలినడక వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన నరసరాజు గారు మా లయన్స్ క్లబ్ తరఫున ఆయనకి మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి సొసైటీ అధ్యక్షుడు వేగేసిన కనకరాజు సూర్య అన్నారు. ఉండి మండలం పాములపర్రు గ్రామంలో శుక్రవారం కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలను తోట రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకోడేరు సొసైటీ అధ్యక్షుడు కొత్తపల్లి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, ఉండి మండలాధ్యక్షుడు కరిమెరక నాగరాజు, కార్యదర్శి కల్లేపల్లి సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకైనా ఒక సైడే సార్ అనొచ్చా? అవుతాను. మరి మన ఉండి నియోజకవర్గం ఉండి మండలం పావులపూర్ గ్రామం మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన తోట రాము గారు మరి పావులపూర్ గ్రామ ప్రజానీకాన్ని అందరికి కూడా మరి కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసి మరి అందరికీ మరి కమ్మన భోజనం ఏర్పాటు చేశారు. మరి ఆయనకి మంచి భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యం ఇచ్చి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. మరి అలాగే మరి తోట రాము గారు
ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు. ఇప్పుడు ఏ ఇష్యూ వచ్చినా గ్రామం తరపున కానీ మండలం తరపున కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలన్నా నేను ఉన్నానని అన్నింటిలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్న రాముని మరి ఉండి నియోజక జనసేన పార్టీ తరఫున అభినందిస్తున్నాం. పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. పెంటపాడు మండలం రావిపాడు మోడల్ ప్రైమరీ స్కూల్లో నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా హెచ్ఎం కందుకుప్ప కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు పరదేశీ మాట్లాడుతూ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానమంత్రిగా పనిచేశారని, స్వాతంత్ర్యం కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ఉపాధ్యాయులు పాటలు, వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. గణపవరం మండలం అద్దవరం గ్రామంలో గల గంగా సమేత పార్వతీ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 16న అనంత కోటి దీపోత్సవం జరుగుతుందని నిర్వాహకులు పెన్నెత్స ఆదినారాయణరాజు, నాగవల్లి దంపతులు తెలియజేశారు. మధ్యాహ్నం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం జరుగుతుందని, సాయంత్రం స్వామివారికి కళ్యాణోత్సవం కూడా జరుగుతుందని అన్నారు. అనంతరం తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ పూజ జరుగుతుందని కూడా తెలియజేశారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ భూ సమేత బాల వెంకటేశ్వర స్వామి వారికి, గంగా సమేత పార్వతీ మల్లేశ్వర స్వామి వారికి పుష్పయాగ ఉత్సవం కూడా జరుగుతుంది. అనంతరం కోటి దీపోత్సవం జరుగుతుంది. సాయంత్రం అన్న సమారాధన కార్యక్రమం ఉందని తెలియజేశారు. గణపవరం మండలం అద్దవరం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత బాల వెంకటేశ్వర స్వామి వారి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సామూహిక కుంకుమార్చన, అడ్డాడ రామరాజు దంపతులు దీపాలంకరణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెన్నెత్స ఆదినారాయణరాజు దంపతులు, వత్సవాయి కృష్ణంరాజు దంపతులచే కల్పవృక్ష వాహన సేవా కార్యక్రమం జరిగింది. శ్రీనివాసుల వెంకటాచార్యుల ఆధ్వర్యంలో రామకృష్ణమాచార్యులు, పెదసాయి ఇంద్రనీలాచార్యులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గణపవరం మండలంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణపవరం నెంబర్ 1 పాఠశాల, సిఆర్పురం పాఠశాల, కేశవరం మోడల్ పాఠశాల, కేశవరం నెంబర్ 2 పాఠశాల, కాసుపాడు నెంబర్ 1 తదితర పాఠశాలల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా చేశారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కోట సత్యమ్మ అమ్మవారిని నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు జి శ్రీనివాస్ నాయుడు దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సత్యమ్మ అమ్మవారి నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు, వెంకటలక్ష్మి దంపతులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అన్నదానాన్ని నిర్వహించారు. వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల ధ్యాన యజ్ఞం స్థానిక శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు రుద్రరాజు పెద్దివర్మ రోజు జ్యోతి ప్రజ్వలనించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం మండలం జనసేన అధ్యక్షుడు పుప్పాల బాలాజీ, బీజేపీ అధ్యక్షుడు వేంద్ర దివాకర్, ఎంపీటీసీ గుళ్లిపల్లి విజయలక్ష్మితో ధ్యానం చేయించి వారిని మెమెంటోలతో సత్కరించారు. 10వ తారీఖున సాయంత్రం సుమారు 4:45 ప్రాంతంలో మట్టపర్తి మీరా సత్యమూర్తి అను ఆసామి అమలాపురం స్కూలుకు వచ్చి వరుసకు మేనకోడలయ్యే 10 సంవత్సరాల బాలికను ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి స్కూల్ నుంచి కిడ్నాప్ చేశాడు. ఇది తెలిసిన పాప తల్లిదండ్రులు అమలాపురం పట్టణ పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వీరబాబు మరియు వారి సిబ్బందితో వెంటనే 5 టీములుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.
అపహరణకు గురైన బాలికను గంటల వ్యవధిలోనే సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ IFTU ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రిటైర్ అయిన, సర్వీస్లో చనిపోయిన అబ్కాస్ కార్మికుల వారసులకే ఉద్యోగాలు ఇవ్వాలని, వారికి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని, నిత్యం గ్యాంగ్ వర్కులు రద్దు చేసి పనిభారం తగ్గించాలని, పర్మనెంట్ రావాల్సిన పెండింగ్ సరెండర్ లీవులు, డిఏలు, ఇంక్రిమెంట్లు, యూనిఫారాలు వెంటనే ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరపాలక కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు. కొందరు అధికారులు కార్మికులు మస్తర్లు వేసి ఇండ్లు పంపిస్తున్నారని, ఈ కార్యక్రమానికి పంతం చిన్ననాగరాజు, బంగారు వెంకటేశ్వరరావు తదితరులు అధ్యక్షత వ్యక్తం చేస్తూ ఉగ్గు కాంతమ్మ, సునీత, జయమ్మ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. రబీకి 126 రకం వరి విత్తనం సాగుకు అనుమతి ఇవ్వాలని, ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం పోతునూరులోని రైతు సేవా కేంద్రం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి ఆయన మాట్లాడుతూ వరి విత్తనం 126ను సాగు చేయవద్దు, ప్రభుత్వం కొనుగోలు చేయదు అని అధికారులు ప్రచారం చేయడంతో ప్రత్యామ్నాయంగా మరో విత్తనం లేక అన్నదాతలు దిక్కుచోతని స్థితిలో అల్లాడుతున్నారని, ఖరీఫ్ పంట తుఫాను కారణంగా పంట దెబ్బతిని కౌలు రైతులు నష్టపోయారని, తక్కువ కాల పరిమితిలో సాగయ్యే 126 రకాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్నగూడెం శాఖ గ్రంథాలయం పాఠకుల సౌకర్యార్థం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు ప్రతాప్ కుమార్ నూతనంగా నిర్మించిన ఐరన్ స్టెప్స్ ను వేణుగోపాల్ సొసైటీ చైర్మన్ పెన్నెత్స సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లలితా పరమేశ్వరి ITI కరస్పాండెంట్ వెల్లంకి సాయి ఈశ్వర్, కొవ్వూరుపాడు మాజీ సర్పంచ్ పెన్నెత్స రంగరాజు, గ్రంథాలయ అధికారిని తదితరులు పాల్గొన్నారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెం శాఖ గ్రంథాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను సర్పంచ్ బొంత భరత్ బాబు ప్రారంభించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భరత్ బాబు జ్యోతిని వెలిగించి నెహ్రూ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. గ్రంథాలయాల ఆవశ్యకతను గురించి పలువురు వక్తలు ప్రసంగించారు. గ్రంథాలయ అభివృద్ధికి 10,000 రూపాయల నగదును సర్పంచ్ భరత్ బాబు కమిటీకి అందించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.